गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि। 14వ అధ్యాయం ఇస్కాన్ గౌరవ ప్రతిష్ఠ. గౌరగోవింద స్వామితో సన్నిహితంగా మెలిగిన భక్తులు ఆయన శాస్త్రజ్ఞానం ఎంత విస్తృతమైందో చూసి తరచూ ఆశ్చర్యపోయేవారు. జయపతాక స్వామి ఇలా అన్నారు: గౌరగోవింద మహారాజు ప్రతి వైష్ణవ గ్రంథాన్ని అధ్యయనం చేసేవారు. భువనేశ్వర్లో శ్రీ నిత్యానంద ప్రభు అవతరణ దినోత్సవం రోజున ఆయన అష్టప్రహర నామయజ్ఞం ప్రారంభించారు. ఒకసారి నేను ఆయనను ఇలా అడిగాను: వైష్ణవ శాస్త్రాలలో నామయజ్ఞాన్ని ఎలా నిర్వహించాలో వివరించబడిందా? అప్పుడు ఆయన శ్రీమద్ బాసుఘోష్ రచించిన ఒక గీతం గురించి చెప్పారు. ఆ గీతం లీలాకీర్తన రూపంలో నామయజ్ఞం నిర్వహణ విధానాన్ని వివరిస్తుంది. నా వద్ద అన్ని వైష్ణవ గీతాలు ఉన్న ఒక గ్రంథం ఉండడంతో నేను అందులో వెతికి ఆ గీతాన్ని కనుగొన్నాను. దాన్ని పరిశీలించగా నామయజ్ఞానికి సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉన్నాయని గ్రహించాను. గౌరగోవింద స్వామి సాంప్రదాయ వైష్ణవ వాతావరణంలో పెరగడం, శాస్త్రాలపై ఆయనకు ఉన్న ప్రావీణ్యం గమనించిన శ్రీల ప్రభుపాదులు ప్రపంచమంతా తిరిగి భక్తులకు బోధించమని ఆయనను ఆదేశించారు. 1977 జనవరి 22న గౌరగోవింద స్వామి మరియు మరికొందరు ఇస్కాన్ సన్యాసులతో చర్చిస్తూ శ్రీల ప్రభుపాదులు ఇలా చెప్పారు: ఆచార్యుని కర్తవ్యమే సాంప్రదాయం పతనానికి గురి కాకుండా కాపాడడం. ఆ మాటలను గౌరగోవింద స్వామి హృదయంలో నిలుపుకొన్నారు. శ్రీ చైతన్య మహాప్రభువు పరంపరలోని స్వచ్ఛమైన ఉపదేశాలను కాపాడటంలో శ్రీల ప్రభుపాదులకు సహాయపడాలనే ఉద్దేశంతో తన ప్రవచనాలలో ఆయన నిరంతరం ప్రయత్నించారు. ఒడిస్సాలోని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి గౌడీయ మఠానికి చెందిన అనేక మంది వైష్ణవులతో, అలాగే మహాప్రభువు ఇతర పరంపరల భక్తులతో కలిగిన సాంగత్యం కూడా ఆయన ప్రచారానికి మరొక ప్రేరణగా మారింది. గౌడీయ వైష్ణవ కుటుంబంలో పెరిగిన గౌరగోవింద స్వామి జీవితాంతం అనేక రకాల భక్తులతో సన్నిహితంగా మెలిగారు. ఇతర వైష్ణవులు, ఇస్కాన్లోని కొంతమంది సభ్యులు సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల శ్రీల ప్రభుపాదుల సంస్థను విమర్శించడం విన్నప్పుడు అది తన హృదయాన్ని బాధించేదని మహారాజు పలుమార్లు వ్యాఖ్యానించారు. అందుకే ఆయన తన అనుచరులకు తరచూ ఇలా ఉపదేశించారు: శ్రీల ప్రభుపాదుల సంస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి మనం కృషి చేయాలి. దానికి ఉత్తమ మార్గం గురించి ఆయన ఇలా చెప్పారు: సరైన సిద్ధాంతంతో, సుందరమైన వైష్ణవ ఆచరణతో కూడిన మంచి హరికథ ఉండడమే ఉత్తమ మార్గం. గౌరగోవింద స్వామి ప్రతిపాదించిన కొన్ని తాత్విక అంశాలు అప్పటి ఇస్కాన్ భక్తులకు పెద్దగా తెలియనివి, ఆశ్చర్యకరమైనవిగా అనిపించేవి. జగతాత్మదాస్ ఇలా అన్నారు: గౌరగోవింద మహారాజు ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ఇంతకు ముందెప్పుడూ వినని కొన్ని విశేష విషయాలు చెప్పారు. మహామంత్రానికి సంబంధించిన ఒక వివరణలో మన పూర్వ ఆచార్యుల ప్రకారం రామ అనే పదం ఎప్పటికీ బలరామునికి సూచించదని చెప్పారు. దాని అర్థం రాధికా రమణుడు అంటే కృష్ణుడు అని వివరించారు. అలాగే రాధారాణి హరి అని జపించినప్పుడు ఇది కృష్ణుడినే సూచిస్తుందని చెప్పారు. మహామంత్రంలోని ప్రతి పదం కృష్ణుడినే సూచిస్తుంది అన్నారు. కొంతమంది భక్తులు దీనిని కొత్త తత్వంగా భావించారు. ఎందుకంటే వారు ఇలాంటి మాటలు ఇంతకుముందు వినలేదు.
ప్రభుపాదులు కూడా నేరుగా ఇలా చెప్పలేదని వారు అనుకున్నారు. గౌరగోవింద మహారాజు ప్రభుపాదులు ప్రత్యక్షంగా వివరించని కొన్ని భావనలను ప్రవేశపెట్టారు. ఇది కొందరిని కలవరపెట్టింది. అయితే ఆయన గోస్వామి సాహిత్యాల నుండి ఆధారాలను చూపించారు. ఎందుకంటే ఆయన అసలు సంస్కృత గ్రంథాలనే చదువుతుండేవారు. ఆయనకు ఆంగ్ల అనువాదాల అవసరం ఉండేది కాదు. లోకనాథ స్వామి ఇలా అన్నారు: గౌరగోవింద స్వామి ప్రతి సంవత్సరం మాయాపూర్లో కనీసం ఒక ఉదయ ప్రవచనం ఇచ్చేవారు. ఇది ఇతర ప్రసంగకుల క్లాసుల కన్నా పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆయన చుట్టూ గీతా పుస్తకాలు, సంగీత వాయిద్యాలతో ఉన్న శిష్యులు ఉండేవారు. మహారాజు సాంప్రదాయ వైష్ణవ శైలిలో ప్రవచనం చేసేవారు. కేవలం శ్లోకాన్ని చెప్పడం కాకుండా నరోత్తమదాస్ ఠాకూర్ లేదా భక్తి వినోద్ ఠాకూర్ రచించిన భజలను పాడుతూ వివరణ ఇచ్చేవారు. ఆయన క్లాసులు వినడం నిజంగా ఒక అపూర్వ అనుభూతి. ప్రవచన సమయంలో ఆయన ముఖాభినయాలు ఎంతో ప్రభావవంతంగా ఉండేవి. కొన్నిసార్లు కళ్ళు పెద్దగా తెరిచి ఉత్సాహంగా మాట్లాడేవారు. కొన్నిసార్లు భయపెట్టేలా కూడా అనిపించేవారు. అప్పుడప్పుడు శ్రోతలలో ఎవరో ఒకరిని చూపిస్తూ, నీకిది అర్థమైందా, నీవు నమ్ముతున్నావా అని అడిగేవారు. తాను తప్పుగా భావించిన సిద్ధాంతంతో ఎలాంటి రాజీ పడటానికి సిద్ధంగా లేకపోవడంతో భక్తులు ఇప్పటికే అర్థం చేసుకున్నామని భావించిన కొన్ని విషయాలపై కూడా గౌరగోవింద మహారాజు అప్పుడప్పుడు మాట్లాడేవారు. అయితే ఆయన వాటిని ప్రత్యేకంగా సమస్యగా చేయలేదు. శ్రీల ప్రభుపాదుల తాత్పర్యాలను వివరిస్తూ ప్రవచనంలో సహజంగా వచ్చినప్పుడు మాత్రమే ఆ అంశాలను స్పృశించేవారు. ఆయన దృఢమైన ప్రవచన శైలి కొన్నిసార్లు చర్చలకు దారితీసింది. మహారాజు యువ శిష్యుల ఉత్సాహం వల్ల ఇది మరింత పెరిగింది. కొత్తగా పొందిన తమ ఆధ్యాత్మిక గురువుపై ఉన్న ఉత్సాహంతో కొన్నిసార్లు వారు ఇతర భక్తులతో వాదించి ఈ విషయాలపై సరిదిద్దే ప్రయత్నం చేయడం తమ కర్తవ్యంగా భావించారు. వివాదరహిత ధోరణి. ఎప్పుడూ రాజీ పడకపోయినా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో గౌరగోవింద స్వామి ఎప్పుడూ వివాదాత్మకంగా వ్యవహరించేవారు కాదు. 1994లో ఆయన అనుచరుల్లో ఒకరు గురువు స్థానానికి అవసరమైన అతి ఉన్నత అర్హతలను ప్రధానంగా చూపించే ఒక ముద్రిత ప్రచురణను సిద్ధం చేశారు. ఆ అనుచరుడు ఆ ప్రచురణను అంతర్జాతీయ సమావేశాల సమయంలో మాయాపూర్కు తీసుకువచ్చాడు. అది భక్తులకు ప్రేరణనిచ్చే ఉద్దేశంతో గౌరగోవింద స్వామి శిష్యుల్లో కొందరు ఉత్సాహంగా ఆ పుస్తకాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే ఆ పత్రికతో గౌరగోవింద స్వామికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా మాయాపూర్లోని కొంతమంది భక్తులు ఆ ప్రచురణ వల్ల, ప్రత్యేకించి అది పంపిణీ చేయబడుతున్న విధానం వల్ల అసంతృప్తికి గురయ్యారని తెలిసిన వెంటనే గౌరగోవింద స్వామి తన శిష్యులను మరియు అనుచరులను పిలిచి తక్షణమే మాయాపూర్ను విడిచి భువనేశ్వర్కు తిరిగి రావాలని ఆదేశించారు. తన ప్రవచనాలలో గౌరగోవింద స్వామి గురువుగా ఉండటానికి అత్యున్నత అర్హతలను ఎప్పుడూ వివరించినప్పటికీ వ్యక్తిగత సంబంధాలలో మాత్రం కొన్నిసార్లు భక్తులు కొంత సంకోచంగా ఉన్నా కూడా శిష్యులను స్వీకరించే సేవను చేపట్టాలని వారిని ప్రోత్సహించారు. అకించన దాస్ ఇలా అన్నారు: శ్రీల ప్రభుపాదుల పరమపదించిన తరువాత గురువు పాత్రను స్వీకరించిన భక్తుల గురించి ఒకసారి గురు మహారాజు నాతో ఇలా అన్నారు: శ్రీల ప్రభుపాదులు తన శిష్యులు దీక్ష ఇవ్వాలని కోరుకున్నారు. ఆ సేవను స్వీకరించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అని గురు మహారాజ్ అన్నారు, వారు అర్హత పొందే వరకు కొంతకాలం ఆగి ఉండాల్సింది.
జయాద్వైత స్వామి ఇలా అన్నారు. ఆయన పశ్చిమ దేశాల్లో ప్రయాణిస్తున్న చివరి రోజుల్లో ఆధ్యాత్మిక గురువుగా ఉండాలంటే అవసరమైన అత్యంత ఉన్నత అర్హతల గురించి ప్రవచించేవారు. ఇస్కాన్లో సాధారణంగా వినే ప్రమాణాల కన్నా ఎంతో ఉన్నతమైనవి. ఒకసారి నేను ఆయనతో ఇలా అన్నాను, ఆ అర్హతలు నాలో లేవు కాబట్టి నేను ఆధ్యాత్మిక గురువుగా ఉండటానికి అర్హుడిని కాదు అని. అప్పుడు ఆయన సారాంశంగా ఇలా అన్నారు, కాదు, నీవు అర్హుడివే, నీవు ఆ సేవ చేయాలి. పెదవుల నుంచే వినడం. ప్రపంచమంతటా తన ప్రయాణాలలో గౌరగోవింద స్వామి గమనించిన విషయం ఏమిటంటే, చాలా సందర్భాల్లో చెడు అనుభవాల కారణంగా కొంతమంది భక్తులు నిజమైన అర్హత గల గురువును పొందగలమనే విశ్వాసాన్ని కోల్పోయారు. కూలిపోయే అవకాశం ఉన్న గురువును ఆశ్రయించడానికన్నా శ్రీల ప్రభుపాదుల గ్రంథాలు మరియు రికార్డు చేసిన ప్రవచనాల ద్వారానే ఆయనను ఆశ్రయించడం సరిపోతుందని వారు భావించారు. గౌరగోవింద స్వామి కూడా శ్రీల ప్రభుపాదులు తమ గ్రంథాలు మరియు ఉపదేశాలలో సాక్షాత్తుగా ఉన్నారని బోధించారు. 1987లో ప్యారిస్లో హరివిలాస్ దాస్ ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీల ప్రభుపాదులు పరమపదించిన తరువాత ఆందోళనకు గురైన కొంతమంది భక్తులను గౌరగోవింద స్వామి ఈ విధంగా ఓదార్చారు. వాణి ఉపదేశాలు ఇవన్నీ ఉన్నాయి, మరే మార్గం లేకపోతే ఉపదేశాలతో మరియు గ్రంథాలతో సంగం చేసుకోవాలి. మన నిజమైన ప్రార్థనల ద్వారా మనం కృష్ణుని చేరుకుంటాము. ఒకరోజు మీరు అటువంటి వ్యక్తిని తప్పక కలుస్తారు. అది మనకు అసాధ్యం కావచ్చు, కానీ కృష్ణునికి అసాధ్యం కాదు. అదే భావాన్ని ఆయన 1995 ఆగస్టు 22న భువనేశ్వర్లో జరిగిన సంభాషణలో కూడా వ్యక్తపరిచారు. ఒక భక్తుడన్నాడు, అయితే టేపుల ద్వారా వినడంలో ఎలాంటి లాభం లేదా? గౌరగోవింద స్వామి అన్నారు, లాభం లేదని చెప్పలేము. ఇవి మాట్లాడిన వ్యక్తిని మీకు గుర్తు చేస్తాయి. టేపుల ద్వారా వినడం వల్ల విశ్వాసం, ప్రేరణ కలుగుతుంది. ఈ వ్యక్తి ఎవరు, నేను ఆయనను ఎలా కలవగలను అనే తపన మీలో పెరుగుతుంది. కలియుగంలో జ్ఞాపక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇది సహాయకరం. పూర్వయుగాలలో పుస్తకాలు లేవు. ఒకసారి విన్న దానిని వారు మనసులో నిలుపుకునేవారు. పుస్తకాలు అవసరం ఉండేది కాదు. కానీ ఈ యుగంలో పుస్తకాలు అవసరం, లేకపోతే మనం మరిచిపోతాం. మీరు ఒక ఉపన్యాసం విన్నాక నేను దానిలోని విషయాన్ని తిరిగి చెప్పమంటే 90 లేదా 95% మీరు ఇప్పటికే మర్చిపోతారు. ముద్రిత గ్రంథాలు జ్ఞాపకాన్ని మళ్ళీ జాగృతం చేస్తాయి. అవును, ఇది నేను విన్నాను అని. శాస్త్ర విజ్ఞానం ఆడియో విజువల్ సాధనాలను అభివృద్ధి చేసింది. అవి మనకు సహాయపడతాయి, అందుకే వాటిని ఉపయోగిస్తున్నాం. అయితే గౌరగోవింద స్వామి గురువుతో వ్యక్తిగత సంబంధం మరియు పెదవుల నుంచే ప్రత్యక్షంగా వినడమనే విషయానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. భువనేశ్వర్లో ఒక ఉపన్యాసం తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. భక్తుడు, శబ్దబ్రహ్మ అంటే శబ్దరూపంలో ఉన్న కృష్ణుడేనా? గౌరగోవింద స్వామి, అవును, వినాలి. టేపులు ఉన్నాయి కదా, రికార్డింగ్స్ వింటాము అని అనుకుంటే సరిపోదు. అలా చేస్తే శబ్దబ్రహ్మ అవతరించదు. రెండో భక్తుడు, టేప్ ప్రసార మార్గంగా అది దిగిరాదా? గౌరగోవింద స్వామి, లేదు లేదు. ఇంకో భక్తుడు, శుద్ధమైన వైష్ణవుని సమక్షంలో వ్యక్తిగతంగా కూర్చొని విన్నప్పుడేనా? గౌరగోవింద స్వామి, అవును. ఈ భౌతిక విజ్ఞాన యుగంలో అనేక పద్ధతులు ఉన్నాయి. గురువులు ఇక అవసరం లేదు, టెలివిజన్ ద్వారానే బోధిస్తాం అని కొందరు అంటారు. ఇది నిస్సారమైన మాట. శబ్దబ్రహ్మ అలా ఎప్పటికీ అవతరించదు. ఈ విషయానికి ఆధారంగా
ఆయన శ్రీల ప్రభుపాదుల వ్యాఖ్యలను ఉదహరించారు. శాస్త్రాలలోని అతీత సందేశాలను అనుభవజ్ఞులైన ఆత్మసాక్షాత్కారమైన మహాత్ముల పెదవుల నుంచే వినాలి. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాలు అధ్యాయం 28. ఫోన్ ద్వారా కాకుండా అధికారికంగా అర్హత గల వ్యక్తి నుంచే వినాలి. ఎందుకంటే నిజమైన జ్ఞానం అతనికే ఉంటుంది. చైతన్య చరితామృత ఆదిలీల 7.107 తాత్పర్యం. స్వానుభవం కలిగినవాడు కాకపోతే, అతని జీవితం భాగవతంగా మారకపోతే అతడు భాగవతాన్ని బోధించలేడు. అది ప్రభావవంతంగా ఉండదు. గ్రామఫోన్ ఉపయోగపడదు. భాగవత ఉపన్యాసం రోమ్లో 27 మే 1974. స్వరూప దామోదర గోస్వామి కూడా ఇలా చెప్పారు. శ్రీమద్ భాగవతం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే ఆత్మసాక్షాత్కారమైన మహాత్ముని వద్దనే విద్య నేర్చుకోవాలి. పుస్తకాలు చదివితేనే భగవంతుని అతీత ప్రేమ భక్తిని అర్థం చేసుకోవచ్చని అహంకారంగా భావించకూడదు. ఒక వైష్ణవుని సేవకుడిగా మారాలి. నరోత్తమదాస్ ఠాకూర్ కూడా ఇదే ధృవీకరించారు. చాడియా వైష్ణవ సేవ నిస్తార పేచే కైబా. శుద్ధమైన వైష్ణవుని నిష్ఠతో సేవించకుండా ఎవ్వరూ అతీత స్థితిని పొందలేరు. ముందుగా వైష్ణవ గురువును ఆశ్రయించాలి. అదో గురువాశ్రయం. తరువాత ప్రశ్నలు సమాధానాల ద్వారా కృష్ణునికి శుద్ధమైన భక్తి సేవ ఏమిటో క్రమంగా తెలుసుకోవాలి. ఇదే పరంపరా విధానం. శ్రీల ప్రభుపాదుల సంఘం మరియు ఆయన మిషన్ను కాపాడాలనే ఆందోళనతో ఆ కాలంలో ఇస్కాన్లో ఉన్న చాలామంది ప్రసంగకులు శ్రీల ప్రభుపాదులు తమ పుస్తకాలు టేపులలోనే సాక్షాత్తుగా ఉన్నారని, ఆ మాధ్యమాల ద్వారానే ఆయనతో నేరుగా సంగం చేసుకోవచ్చని ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. తన ప్రవచనాలు కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చని, దానివల్ల విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని, తనకు అప్రీతి కలగవచ్చని తెలిసినా కూడా గౌరగోవింద స్వామి ఎలాంటి రాజీ పడలేదు. శాస్త్రాధారంగా మరియు గౌడీయ సంప్రదాయ ఆధారంగా శ్రీల ప్రభుపాదుల పుస్తకాలను చదవడం మాత్రమే సరిపోదు అని ఆయన ధైర్యంగా ప్రకటించారు. భక్తులకు ఇంకా గురువుతో వ్యక్తిగత సంబంధం అవసరం అని ఆయన స్పష్టంగా బోధించారు. ఒక భక్తుడు అడిగాడు, శ్రీల ప్రభుపాదులు తాను తన పుస్తకాలు, ఉపదేశాలు, టేపులు, లేఖలలో శాశ్వతంగా ఉన్నానని ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు మీరు సాధువుతో సంగం చేయాలి అంటున్నారు. అది శ్రీల ప్రభుపాదుల పుస్తకాల ద్వారానే చేయలేమా? గౌరగోవింద స్వామి అన్నారు, ప్రభుపాదులు తాను అక్కడ ఉన్నానని చెబితే అప్పుడు నీవు ఆయనను చూడటానికి ప్రయత్నించు, ఆయనతో సంగం చేయటానికి ప్రయత్నించు, ఆయన నుండి వినటానికి ప్రయత్నించు. నీవు ప్రభుపాదులను చూస్తున్నావా? ప్రభుపాదుల నుండి వింటున్నావా? ఆయన నీతో మాట్లాడుతున్నాడా? భక్తుడన్నాడు, ఆయన పుస్తకాల ద్వారా. గౌరగోవింద స్వామి అన్నారు, పుస్తకాల ద్వారా? అవును, అందరు సాధువులు తమ పుస్తకాల ద్వారా మాట్లాడతారు. జీవ గోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, భక్తి వినోద ఠాకూర, భక్తి సిద్ధాంత సరస్వతి, శ్రీల ప్రభుపాదులు అందరూ తమ పుస్తకాల ద్వారానే మాట్లాడుతున్నామని చెప్పారు. ఇది కొత్త విషయం కాదు. ఇదే మన వైష్ణవ విధానం. కానీ నీవు ఆయనను చూడాలి. భక్తి వినోద ఠాకూరును నీవు చూడగలవా? జీవ గోస్వామిని నువ్వు చూడగలవా? నీవిలా అనవచ్చు, నేను వారి పుస్తకాలు చదివాను, నాకు వారి సంఘం ఉంది. అలా అనుకోవడం నీకు సహాయం చెయ్యదు. పుస్తకాలు చదివినంత మాత్రాన వారు చెప్పిన దాన్ని నీవు అర్థం చేసుకోలేవు. నీ చైతన్యం చాలా దిగువ స్థాయిలో ఉంది. అందువల్ల వారి మాటలను గ్రహించలేవు. వారు అత్యంత కృపాళువులు. అది నిజమే. కానీ నీవు సరైన మార్గాన్ని అనుసరించాలి. నీవు నిజంగా బుద్ధిమంతుడవైతే వారు ఇంకా ఎలా ఉన్నారో అర్థం చేసుకుంటావు.
పుస్తకాల రూపంలోనే కాకుండా వారు ఇప్పటికీ ఉన్నారు. నీవు వారిని చూడాలి. ఇంత మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పటికే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా. అయితే శ్రీల ప్రభుపాదులు ఎందుకు ఇలా చెప్పారు? నీవు ఇలా అనుకుంటున్నావు, పుస్తకాలు చదవడమే చాలు, శరీరకంగా ఉన్న సాధువుతో సంఘం అవసరం లేదు, సాధువులు ఎవరున్నారు, ఎవరూ లేరు. నీ నినాదం ఏమంటే చూస్తేనే నమ్మకం. నీవు చూడలేవు కాబట్టి నీవు నమ్మలేవు. ఎందుకంటే నీవు బద్ధ జీవివి. నీ దృష్టి లోపభూయిష్టమైనది. నీవు సాధువును చూడలేవు. కృష్ణుడు ఉన్నాడు, నీవు ఆయనను చూడగలవా? లేదు. ఎందుకంటే నీకు సరైన దృష్టి లేదు. ముందుగా సరైన దృష్టిని అభివృద్ధి చెయ్యి. అప్పుడు నీవు కృష్ణుని చూడగలుగుతావు. అప్పుడు సాధువు ఎలా ఉన్నాడో కూడా గ్రహించగలుగుతావు. సాధువులు లేరు అనేది నిజం కాదు. అదే నిజమైతే అన్నీ ఎలా జరుగుతున్నాయి? సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు? గాలి ఎలా వీచుతోంది? ఇంద్రుడు వర్షాన్ని ఎలా కురిపిస్తున్నాడు? సాధువు లేడా? కృష్ణుడు లేడా? ఇది అర్ధరహితమైన మాట, పూర్తి మూర్ఖత్వం. మనం ఎంత గర్వంతో అహంకారంతో నిండిపోయామో చూడండి. మనల్ని మనం శరీరం, మనస్సు, అహంకారంగా గుర్తుంచుకుంటున్నాము. మనమే చాలా గొప్పవాళ్ళమని అనుకుంటున్నాము. అందుకే ఇలా అంటున్నాం, ఓ సాధువు లేడు. ఇది శరీర మనస్సు తదాత్మ్య స్థాయి. శుద్ధి యొక్క మొదటి మెట్టుకైనా మనం చేరలేదు. లేదు, అసలు చేరలేదు. మహారాజు తీసుకున్న ఈ ధైర్యమైన స్థానం ఇస్కాన్ సమాజంలో కొందరి మధ్య గణనీయమైన చర్చకు, కలకలానికి కారణమైంది. 1995లో హంగేరీలో ఒక భక్తుడు శీల ప్రభుపాదుల గాయత్రి మంత్రాన్ని టేప్ ద్వారా భక్తులకు ఇచ్చారని చెప్పినప్పుడు గౌర్ గోవింద మహారాజు ఇలా స్పందించారు. శ్రీల ప్రభుపాదుల వంటి శక్తివంతమైన వైష్ణవునికి అటువంటి సామర్థ్యం ఉంది. ఆయనకి అలాంటి కోరిక ఉంటే ఒక టేప్కే శక్తిని ప్రసాదించగలరు. కానీ అది సాధారణ ప్రమాణం కాదు. మనం అలా చేయలేము. ఇంగ్లాండ్లో మరో సందర్భంలో శ్రీల ప్రభుపాదులు టేప్ ద్వారా గాయత్రి దీక్ష ఇచ్చారనే విషయాన్ని ఒక భక్తుడు ప్రస్తావించినప్పుడు మహారాజు ఇలా అన్నారు. సజ్జన తోషణి పత్రికలో శ్రీల భక్తి వినోద ఠాకూర వివరించారు. అపసాంప్రదాయ స్వభావం ఏమిటంటే ఒక మహనీయుడు చేసిన అసాధారణ కార్యాన్ని తీసుకొని దానిని అందరూ అనుసరించాల్సిన సాధారణ ప్రమాణంగా మార్చడం. మెజారిటీ ఓటు. 1995లో జీబీసీ సమావేశాల్లో మరో వివాదాస్పద అంశం ఉత్పన్నమైంది. ఈ భౌతిక లోకంలోని జీవులు మొదట ఆధ్యాత్మిక లోకంలో కృష్ణునితో సంబంధంలో ఉండి అక్కడి నుండి పడిపోయారని చెప్పే తీర్మానం ఆమోదించబడింది. అందరూ దీనికి అంగీకరించలేదు. అయినప్పటికీ మెజారిటీ ఓట్లతో అది ఆమోదం పొందింది. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేసిన జీబీసీ సభ్యుల్లో గౌర్ గోవింద స్వామి ఒకరు. ఆ తీర్మానం ఆమోదం పొందినప్పుడు ఆయన సంతృప్తి చెందలేదు. ఎందుకంటే ఏది సిద్ధాంతం ఏది కాదు అనే విషయాన్ని ఓటింగ్ ద్వారా నిర్ణయించడం సరైనది కాదని ఆయన భావించారు. తన ఉపన్యాసాల్లో కొన్ని సందర్భాల్లో శ్రీల ప్రభుపాదులు జీవులు ఆధ్యాత్మిక ధామం నుండి ఉద్భవించారని, అప్పటికీ తన గ్రంథాల్లో మాత్రం ఆయన తుది నిర్ణయంగా ఆ ధామాన్ని ఎవరూ విడిచి రావడం జరగదని స్పష్టంగా వివరించారని గౌర్ గోవింద స్వామి సూచించారు. శ్రీల ప్రభుపాదులు ఈ రెండు విధాలుగా చెప్పినప్పటికీ ఒకవైపునే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చి మరొక దృక్కోణాన్ని బోధించకుండా భక్తులను నిరోధించడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాయాపూర్ సమావేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత ఇచ్చిన ఉపన్యాసంలో జీవతత్వం మరియు ఇతర వివాదాస్పద అంశాలను ఎలా నిర్వహించాలనే విషయంలో ఆయన భావాలను ఈ విధంగా వెల్లడించారు. జీబీసీ సంస్థ యొక్క ఉద్దేశ్యం తాత్విక వివాదాలను శమింపజేయడం.
ఈ విషయాలు చల్లని మనసుతో చర్చించాలి, వేడెక్కిన మనస్సుతో కాదు అని ప్రభుపాదులు చెప్పారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా తాత్విక వివాదం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పైకి విరుద్ధంగా కనిపించే వాక్యాలు వచ్చినప్పుడు వాటిని ఎలా సమన్వయపరచాలి? ఇది సులభమైన విషయం కాదు. ఆ వాక్యం చెప్పబడిన సందర్భం, కాలం, స్థలాన్ని గమనించి ఆలోచించాలి. బుద్ధదేవుడు ఒక నిర్దిష్ట కాలంలో అవతరించారు. అప్పుడు ప్రజలు అవసరం లేకుండానే జంతువులను హింసాత్మకంగా హతమారుస్తున్నారు. సదయ హృదయ దర్శిత పశుఘాతం, నిరపరాధ జంతువుల అప్రయోజన హత్యలను చూసి బుద్ధుని హృదయం కరుణతో కదిలింది. అందుకే ఆయన వచ్చి వాటిని ఆపారు. కానీ ఆ జంతువులని హతమారుస్తున్న వారు ఇలా అన్నారు, మీరు ఎందుకు ఆపుతున్నారు? వేదాలు, యజ్ఞాలలో జంతువులను హతమార్చేందుకు అనుమతి ఇస్తున్నాయి. వారు వేదాలను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. వారి చైతన్యం అజ్ఞానం మరియు రజోగుణాలతో కప్పబడి ఉంది. సత్వగుణం అస్సలు లేదు. అలాంటి వారు వేదాలను ఎలా గ్రహించగలరు? అందుకే కాలం పరిస్థితిని బట్టి వ్యవహరిస్తూ వేదాలు ఎక్కడి నుండి వచ్చాయో ఆ విష్ణువు అవతారమైన బుద్ధదేవుడు మీ వేదాలను విసర్జించండి అని చెప్పారు. వేదాలు తల్లి వంటివి, పరమ అధికారం. అయినా ఆయన అలా ఎందుకు అన్నారు? కొన్ని కార్యాచరణలు తత్కాలిక, అంటే నిర్దిష్టమైన కాలం, స్థలం, పరిస్థితులకు సంబంధించినవిగా ఉంటాయి. మరికొన్ని సర్వకాలిక, అంటే అన్ని కాలాలకు వర్తించేవిగా ఉంటాయి. తత్కాలిక దృష్టికోణంతో కాలం, దేశం, పరిస్థితులను బట్టి ఆచార్యులు అవసరమైన దాన్ని చేస్తారు. కానీ తత్కాలికం ఎప్పుడూ సిద్ధాంతం కాదు. సర్వకాలికం మాత్రమే అన్ని కాలాలకు వర్తిస్తుంది. అదే సిద్ధాంతం. మన ఆచార్యులు తత్కాలికంగా బోధించినవి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ కొందరు ఇలా అంటారు, ఈ విషయాలన్నీ మాకు అర్థం చేసుకోవాలనే ఆసక్తి లేదు, సిద్ధాంతం ఏమిటో మాకు తెలుసు. అంతా మెజారిటీ ఓటుతోనే నిర్ణయించబడుతుంది. మెజారిటీ ఇలా చెప్పింది, మేక కుక్కే. అయితే మేక కుక్క అయ్యింది, ఇక మాట్లాడే అవకాశం లేదు, ముగిసింది. శ్రీల ప్రభుపాదుల గ్రంథాల్లో జీవుడు వైకుంఠం నుండి ఎప్పటికీ పడిపోడు అని చెప్పే అనేక వాక్యాలు ఉన్నాయి. పైకి విరుద్ధంగా కనిపించే ప్రకటనలు ఉన్నప్పటికీ ఏమి చెయ్యాలి? నేను వారికి చెప్పాను, ఈ విషయంలో శ్రీల ప్రభుపాదులు స్పష్టమైన మార్గనిర్దేశం ఇచ్చారు. అటువంటి సందర్భాల్లో పూర్వ ఆచార్యులను ఆశ్రయించాలి, వేద ప్రమాణాన్ని పరిశీలించాలి. శ్రీల ప్రభుపాదుల ఆదేశాన్ని అనుసరించకుండా, పూర్వ ఆచార్యులు మరియు శాస్త్రాలను పరిశీలించకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కవి విలియం బ్లేక్ ఇలా అన్నాడు, మేమిద్దరం పగలు రాత్రి బైబిల్ చదువుతాము. నీవు నలుపు చదువుతావు, నేను తెలుపు చదువుతాను. అదేవిధంగా మేమిద్దరం ప్రభుపాదుల పుస్తకాలను పగలు రాత్రి చదువుతాము. నీవు నలుపు చదువుతావు, నేను తెలుపు చదువుతాను. అప్పుడు మనం పోరాడుతాం. శక్తే న్యాయం అవుతుంది. ఓటింగ్ ద్వారానే అన్నీ నిర్ణయింపబడతాయి. చివరికి నేను భక్తి వినోద ఠాకూర్ని మహాజన వాణిని ఉటంకించాను. కేనో ఆర్ కోరో ద్వేష విదేశీ జన భజనే, భజనేరా లింగ నానా నానా దేశే నానా జనే. విభిన్న దేశాల్లోని ప్రజలు భగవంతుని ఆరాధించే విధానాల పట్ల నీవెందుకు ద్వేషాన్ని కొనసాగిస్తున్నావు? విభిన్న దేశాల్లో నివసించే ప్రజల ఆచారాల ప్రకారం భగవంతుని ఆరాధించడానికి అనేక ప్రామాణిక మార్గాలు ఉన్నాయి. కహో ముక్తి కచ్చే బాజే, కే హో హాటు గాడే పూజే, కే హో నా నయన మూడి, ఠాకే బ్రహ్మ ఆరాధనే. కొంతమంది అశ్రద్ధగా భగవంతుని భజిస్తారు, కొంతమంది మోకాళ్ళపై కూర్చొని పూజిస్తారు,
మరికొందరు కళ్ళు మూసుకొని నిరాకార బ్రహ్మను ఆరాధిస్తారు. కేహో యోగాసానే పూజే, కేహో సంకీర్తానే మాజే, సకలే బజీ చేసే ఒక మాత్ర కృష్ణ దానే. కొంతమంది యోగాసనాలలో భగవంతుని పూజిస్తారు, కొంతమంది నామ సంకీర్తనలో లీనమవుతారు. కానీ వారందరూ పూజించేది ఒకే పరమనిధి శ్రీకృష్ణుడే. అతయేవ భాతృభావే ఢాకో సభే సుసద్భావే హరిభక్తి సాధో సదా ఏ జీవానే వా మరణే. అందువల్ల అన్నదమ్ముల భావంతో ఆధ్యాత్మిక మైత్రితో కలిసి జీవించండి. తనలోనైనా మరణంలోనైనా ఎల్లప్పుడూ హరిభక్తిని ఆచరించండి. హరిభక్తి సాధో సదా ఏ జీవానే వా మారానే. ఇదే తుది నిర్ణయం అని నేను చెప్పాను. ఈ విషయంపై మనం పోరాడకూడదు. పోరాటం వ్యక్తికి కానీ సమాజానికి కానీ మేలు చేయదు. మనం అన్నదమ్ముల్లా మిత్రుల్లా కలిసి జీవించాలి. పోరాటం ఉంటే భక్తి మన నుంచి దూరం అవుతుంది, మనం అన్నింటినీ కోల్పోతాము. భక్తి వినోద్ ఠాకూర్ ఇదే చెప్పారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రోపాదులు ఇలా అన్నారు: వాక్స్ పాపులై ఈజ్ నాట్ ఆల్వేస్ వాక్స్ ది. అంటే ప్రజలు ఓటు ఎప్పుడూ దైవ సంకల్పం కాదన్నమాట. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకోవడం వర్తించదు. భౌతిక క్షేత్రంలో అది వర్తించవచ్చు, కానీ ఆధ్యాత్మిక క్షేత్రంలో కాదు. ఒకప్పుడు ఒక రాజు పెద్ద చెరువును తవ్విస్తున్నాడు. ఆ చెరువులో నీరు కాకుండా పాలు నింపాలని అతని కోరిక. అందుకే తన రాజ్యంలో ఉన్న పాలకారులను ఇలా ఆదేశించాడు: మీరందరూ పాలు తెచ్చి ఈ చెరువులో పోయాలి. పాలకారులు అందరూ ఇలా అనుకున్నారు: రాజు ఆదేశాన్ని పాటించకపోతే మన తలలు కోసేయవచ్చు. కానీ వారిలో ఒకడు ఇలా అనుకున్నాడు: అందరూ పాలు తెస్తారు, నేను ఒక కుండ నీరు పోస్తే రాజు గమనించడు. ఆ ఆలోచన ఏదోలా బయటకు వచ్చింది. అప్పుడు ప్రతి పాలకారుడు ఇలా అనుకున్నాడు: అవును, నేను అదే చేస్తాను. చివరికి చెరువు పాలు కాకుండా నీటితో నిండిపోయింది. ఇది మెజారిటీ ఓటింగ్కు ఉదాహరణ. సునంద గంధర్వ తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ గౌర్ గోవింద స్వామి మరో కథను చెప్పారు. ఒక చాకలివాడు ఉండేవాడు. అతనికి సునంద గంధర్వ అనే పేరుతో ఒక గాడిద ఉండేది. ఆ గాడిద ఎన్నో సంవత్సరాలు ఆ చాకలివాడికి సేవ చేసింది. చివరికి అది వృద్ధాప్యంలో మరణించింది. అప్పుడు ఆ చాకలివాడు ఇలా అనుకున్నాడు: ఓహ్, సునంద గంధర్వ ఈరోజు మరణించాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా తలను ముండనం చేసి పవిత్ర జలంలో స్నానం చేస్తాను. ఆ చాకలివాడు రాజుగారి బట్టలను ఉతికేవాడు. ఒకరోజు మురికి బట్టలు తీసుకువెళ్లేందుకు రాజమహలానికి వెళ్ళినప్పుడు రాజుగారి పూజారి అతన్ని చూసి అడిగాడు: ఏమిటి, నీవు తలను ఎందుకు ముండనం చేసుకున్నావు? అప్పుడు చాకలివాడన్నాడు: నీకు తెలియదా, సునంద గంధర్వ ఈరోజు మరణించాడు. ఈరోజు చాలా శుభదినం. పూజారన్నాడు: అలా అయితే నేను కూడా తల ముండనం చేసుకోవాలా? చాకలన్నాడు: అవును, చేసుకోండి. అలా రాజుగారి పూజారి తలని ముండనం చేసుకున్నాడు. తర్వాత రాజుగారి ప్రధానమంత్రి పూజారి ముండనం చేసుకున్నాడని చూసి అడిగాడు: నీవు తల ఎందుకు ముండనం చేసుకున్నావు? పూజారన్నాడు: నీకు తెలియదా, సునంద గంధర్వ ఈరోజు మరణించాడు. ఈరోజు చాలా శుభదినం. మంత్రి అన్నాడు: అంత శుభదినమా? అయితే నేను కూడా ముండనం చేసుకోవాలా? పూజారి అన్నాడు: అవును. అలా ప్రధానమంత్రి కూడా తలని ముండనం చేసుకున్నాడు. తర్వాత రోజు ప్రధానమంత్రి తలను ముండనం చేసుకున్నాడని చూసి రాజు అడిగాడు: ఏమిటి, నీవు తలను ఎందుకు ముండనం చేసుకున్నావు? మంత్రి అన్నాడు: రాజా, మీకు తెలియదా, సునంద గంధర్వ ఈరోజు మరణించాడు. ఈరోజు చాలా శుభదినం. రాజన్నాడు: అలా అయితే నేను తల ముండనం చేసుకోవాలా?
మంత్రి అన్నాడు. అవును అవును. అలా రాజు కూడా తలను ముండనం చేసుకున్నాడు. తర్వాత రాణి రాజు తలను ముండనం చేసుకున్నాడని చూసి అడిగింది, మీరు తలను ఎందుకు ముండనం చేసుకున్నారు? రాణికి కొంత వివేకం ఉండేది. రాజు అన్నాడు, ఓ నా ప్రియమైన రాణి, నీకు తెలియదా, సునంద గంధర్వ ఈరోజు మరణించాడు. ఈరోజు చాలా శుభదినం. రాణి అంది, సునంద గంధర్వ మరణించాడా? అతనెవరు? ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? నీ ఆధారం ఏంటి? రాజు అన్నాడు, ప్రధానమంత్రి చెప్పారు. రాణి ప్రధానమంత్రిని పిలిపించింది. తను అడిగింది, ఈ సునంద గంధర్వ ఎవరు? అతని కోసం నీవు తలముండనం ఎందుకు చేసుకున్నావు? మంత్రి అన్నాడు, నేను మా పూజారి వద్ద విన్నాను. రాణి అంది, పూజారిని పిలవండి. పూజారి వచ్చిన తర్వాత రాణి అడిగింది, ఈ సునంద గంధర్వ ఎవరు? ఈ విషయం నువ్వు ఎక్కడ విన్నావు? నీవు తలముండనం చేసుకున్నావు, దాని తర్వాత ప్రధానమంత్రి రాజు కూడా చేసుకున్నారు. పూజారి అన్నాడు, నేను ఈ విషయము చాకలివాడి వద్ద విన్నాను. మురికి బట్టలు ఉతికే ఆ చాకలివాడా? అతను చాలా నీచ కులానికి చెందినవాడు. అతని చైతన్య స్థాయి చాలా దిగువ. అతని మాట నీవు నమ్మి స్వీకరించావా? సరే, ఆ చాకలివాడిని పిలవండి అన్నది రాణి. చాకలివాడిని పిలిపించారు. రాణి అడిగింది, ఈ సునంద గంధర్వ ఎవరు? చాకలివాడన్నాడు, రాణిగారు, నాకొక గాడిద ఉంది, అది ఈరోజు మరణించింది. దాని పేరే సునంద గంధర్వ. అలా చాకలివాడి గాడిద చనిపోతే అందరూ దాన్ని చాలా శుభదినమని భావించి తలలు ముండనం చేసుకున్నారు. ఇలాంటి విషయాలే ఈ భౌతిక లోకంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక క్షేత్రంలో, పారమార్థిక క్షేత్రంలో మనము తప్పనిసరిగా సక్రమమైన ఆచార్యుడు, మహాజనుడు, సాధువు నుండి వినాలి. అలాంటి వారు నిజమైన అధికారం కలిగిన వారు. ఆ జనో ఏన గతస్స పంథ. మహాజనులు చూపిన మార్గమే నిజమైన మార్గం. మనం వారిని అనుసరించాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి వివాదాలు ఉండవు. భక్తుడు భక్తి సేవా మార్గంలో నిజమైన పురోగతి సాధించగలుగుతాడు. లేకపోతే పురోగతి ఎలా సాధ్యమవుతుంది? స్నేహం మరియు సోదర భావం. తన ఉపన్యాసాన్ని ముగిస్తూ గౌరగోవింద స్వామి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర గారి మహనీయ తండ్రి ఉపదేశాలను మరోసారి ఉదహరించారు. అందువల్ల భక్తి వినోద ఠాకూర్ ఇలా అన్నారు, పోరాడకండి, ఎల్లప్పుడూ స్నేహభావంతో, సోదర భావంతో ఉండండి. విభిన్న దేశాల్లో, విభిన్న ప్రాంతాలలో కాలం, దేశం, పరిస్థితులను బట్టి కొన్ని భావభేదాలు ఉండవచ్చు. ఆ విషయాలపై పోరాడకండి. మహాజనులు ఏమి చెప్పారు అనే దాన్ని స్వీకరించి సోదరుల్లా, మిత్రుల్లా ఉండి హరిభజనలో నిమగ్నమవ్వండి. అలా చేస్తే మహాజనులు ఆశీర్వాదాలను పొందుతారు మరియు మీ జీవితం సార్థకమవుతుంది. అలా చేస్తే భక్తి సేవా మార్గంలో పురోగతి సాధిస్తారు. లేకపోతే సాధించలేరు. భక్తి మీ నుండి దూరం అవుతుంది. ఇదే భగవంతుని సంకల్పమని నేను స్వీకరిస్తున్నాను. నిజం అణిచివేయబడుతున్న కాలం వచ్చిందని అనిపిస్తోంది. సరే, అది బాధాకరమైనదే అయినా నేను దాన్ని సహించాలి. మహాప్రభువుని ప్రార్థిస్తూ తరోరివా సహిష్ణున, వృక్షంలా సహనంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ అదే సమయంలో మరో విషయం కూడా చెప్పబడింది. మహాజనులు, సాధువులు, శాస్త్రాలు అవమానించబడినప్పుడు వైష్ణవుడు అసహనంగా మారతాడు. అది చాలా తీవ్రమైన అపరాధం. అది సహించలేనిది. అందువల్ల నేను ఒక డైలమాలో ఉన్నాను. ఏం చేయాలో నిర్ణయించలేకపోతున్నాను. మహాప్రభువు మరియు కృష్ణుడు చూపించే మార్గదర్శకత్వాన్ని ఎదురు చూస్తున్నాను. ఇంకా నాకు చెప్పడానికి ఏమీ లేదు. చాలా చాలా ప్రమాదకరమైన కాలం వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల నుంచి మనల్ని కేవలం కృష్ణుడే రక్షించగలడు మరియు సరైన దిశను చూపగలడు. మహాప్రభువు మరియు కృష్ణుడి కమల పాదాల వద్ద నా ప్రార్థనను అర్పిస్తూ ఈ మాటలను చెబుతున్నాను. 14వ అధ్యాయం సమాప్తం.